డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బాలల వ్యవస్థ కోసం పనిచేస్తుందని డీసీపీయూ కౌన్సిలర్ పద్మ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులోని తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల కళాశాలలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్ కిరణ్తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథిగా డీసీపీయూ కౌన్సిలర్ పి పద్మ హాజరై మాట్లాడారు. బాల్య వివాహాల నివారణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి 18 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి సమస్యలున్నా 1098కు ఫోన్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మీ సమస్యను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వివరించి న్యాయం చేసేలా చూస్తామన్నారు. 18 సంవత్సరాల లోపు పెళ్లిళ్లు చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్థనే పనిచేస్తుందన్నారు. వారికి కోసం ప్రత్యేకంగా జేజేబీ కోర్ట్, ఐసిపిఎస్, ఎన్జిఓలు పనిచేస్తున్నారని తెలిపారు. బాలిక హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపల్ జి మౌనిక, ఉపాధ్యాయులు ఎం స్వప్న, జె సునీత, ఈ ప్రణీత, బి సరిత విద్యార్థులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది బాలల వ్యవస్థ పైన పనిచేస్తుంది. 0 to 18 బిలో పిల్లలందరికీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎక్కడ ఏం జరిగినా జిల్లా లెవెల్లో మొత్తంగా మనకు అప్పుడే పుట్టినప్పుడు పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ ఎలాంటి సమస్యలున్నా 1098కి మీరు వెంటనే నెంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల్ని మన డిస్ట్రిక్ట్ చైల్డ్ కమిటీ ఉంటుంది, ఒకటి సిడబ్ల్యూసి అనేది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి మేము వారికి మీ సందేశాన్ని తెలియజేసి మీ సమస్యల్ని మేము వెంటనే అక్కడ పరిష్కరిస్తాము. ఫస్ట్ మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము 3 విషయాల పైన. ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చాము. ఒకటి బాల్య వివాహాలు జరగకుండా చూడడము, ఒకటి ట్రాఫికింగ్ చైల్డ్, రెండవది ట్రాఫికింగ్ చైల్డ్ అనేది మనకు పిల్లలు ఇప్పుడు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న విషయాలు వింటున్నాం కదా, అలాంటివి జరగకుండా చూడడము, ఎలాంటి సందర్భాల్లో మనం అక్రమ రవాణా జరగకుండా ఇది అవుతుందో అది చూసుకోవాలి. మూడవది వచ్చేసి చైల్డ్ అబ్యూస్, అంటే మనకు తెలియకుండానే మనం ఇంకొక వ్యక్తి ద్వారా మోసపోవడం కానీ, వేరే వ్యక్తులు మనకు తెలియని సమాచారాన్ని అంటే ఎలాంటి అయినా అంటే ప్రేమ పేరుతో కానీ మనకు, అంతేకాకుండా మన దగ్గర వాళ్ళే మనల్ని నమ్మించి మోసం చేయడం కానీ ఇట్లాంటి విషయాల్లో మనం మోసపోతుంటాం. అట్లాంటివి జరగకుండా కూడా చూసుకోవాలి మనము.